సరే అందరూ వచ్చేసారు. ఈ గురువుల తాలూకు శిష్యులు ఎవరు వాళ్ళ పక్క వచ్చి ఉంటే కొంచెం బాగుంటది. గురువుల పక్కన శిష్యుల నుంచోండి. రష్మి అందరూ వచ్చేసారు, అంతా బాగుంది కానీ కొంచెం క్లారిటీగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ డౌట్ నీకు రావాల్సింది ఏంటి? భాస్కర్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అవును, మీరు గురువుగా వచ్చారా శిష్యులుగా వచ్చారా? మనం చెప్తే బాగా చెప్పరా ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి రా. సరే, అందరికి నమస్కారం అండి. ఈయనే మా గురువు గారు. ఒక్క నిమిషం, గురువు గారు అంటే అతనికి ఏదో వచ్చి ఉండాలి కదా. భాస్కర్ కి ఏమీ రాదు, ఏమో గురువు అయ్యాడు. స్కూల్లో పాఠాలు చెప్తారు టీచర్లు, అక్కడ చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ అవుతారు. టీచర్లు అవుతారా? టీచర్లకు పాఠాలు వచ్చి నీకు అవి కూడా రావు కదా. నమస్కారం రా. నరేష్, మీ గురువు అన్నావు కదా, చెప్పి దేనికోసం గురువు అయ్యాడు? నాకు నిజంగా యాక్టింగ్ నేర్పించిన గురువు అయ్యాడు. కాకపోతే యాక్టింగ్ నాకు బాగా వచ్చింది కానీ ఆయనకు రాలేకపోయింది. నిజంగా మేడం, నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం సుధాకర్ అన్న, భాస్కర్ అన్న, వీళ్ళిద్దరు. సుధాకర్ అన్న నన్ను చూసి తీసుకొచ్చాడు, కానీ నాకు విద్య నేర్పించి ఇలా యాక్టింగ్ చేయాలరా, ఇలా చెయ్యాలరా అని నేర్పించింది మాత్రం భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక మంచి ఎమోషన్స్ ఏం చెప్పరా గురు శిష్యుల మధ్యన? ఫస్ట్ స్కిట్ 2 తలకాయలని ఒకటి చేశాను మేడం. ఒక్క రోజులో ఇంకా చెప్పకూడదు కానీ నాకు రావాల్సినంత ఫేమ్ మాత్రం ఒక్క రోజులో ఇచ్చాడు. ఆ రోజు నుండి అన్న ఏ ఈవెంట్ వచ్చినా ఫస్ట్ నేను ఉంటాను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటాడు మేడం. అది నేను నిజంగా, ఇదైతే రియల్ మేడం. నన్ను సొంత కొడుకులా చూసుకుంటాడు. నాకు ఇల్లు కూడా అన్నీ ఆల్మోస్ట్ 13 lakhs నాకు హెల్ప్ చేశాడు. మన ఇంటికి ఆల్మోస్ట్ 13 lakhs ఇచ్చాడు కదా. ఏ రోజు ఇంటికి ఎవరైనా పిల్లలు మేడం? నరేష్ నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు డీలో డాన్స్ కోసం జూనియర్స్ రా, డి జూనియర్స్ ఆడిషన్ కోసం వెళ్ళా. ఆడిషన్స్ తిరుగుతుండేవాడు. వీడు అంటాడు నాకు యాక్టింగ్ రాదా, డాన్స్ వచ్చి కావాలంటే చేస్తానన్నాడు. రే డాన్స్ నాకెందుకు రా, జబర్దస్త్ లో యాక్టింగ్ చేయాలంటే చాలా భయపడుతూ చేశాడు ఫస్ట్ స్కిట్. వాడిలో యాక్టర్ ఉన్న విషయం వాడికి కూడా తెలియదు. ఏరా నిజం కదా? లేదు, నాలో లేడు నీళ్ళ లేడు. జబర్దస్త్ లో చాలా మంది నా దగ్గర నేర్చుకున్నారు మేడం. కాకపోతే వీడి పేరు చెప్పాడు, చాలా మంది చెప్పరు. ఒక గురువుకి ఎప్పుడు చెప్తున్నాను చూడండి, మీరు కోట్లు ఇవ్వక్కర్లే, గురువు పేరు చెప్తే చాలు, అది జీవితాంతం అనుభవించే గర్వం ఉంటుంది. చూసారా, వీడు చేస్తున్నప్పుడు ఎప్పుడు నేను అనుభవిస్తూ ఉంటా, ఎంజాయ్ చేస్తూ ఉంటా. నీ గురువు ఎవర్రా? భాస్కర్ అన్న. టీచర్స్ డే సందర్భంగా మా మదర్ ఒక టీచర్ మ్యామ్. 1500 శాలరీతో ఇప్పుడు వరకు మమ్మల్ని పెంచారు. మా డాడీకి పెరాలసిస్ అన్నమాట చిన్నప్పుడే. సో నాకు ఇప్పుడు 20 years. ఈ 20 years నుంచి ఆవిడే చూసుకుంటున్నారు. మా అమ్మ తర్వాత ఎవరైనా నా గురించి ఆలోచించి కేర్ తీసుకున్నారంటే భాస్కర్ అన్న మ్యామ్. మీ గురువు గారు ఎవరు చెప్పండి? ముందుగా అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఈ స్థానంలో ఉండి నేను మాట్లాడుతున్నానంటే నాకు ఒక గురువు ఉన్నారు. జానపదంలో ఫస్ట్ అవకాశం ఇచ్చింది పోచన్న. ఆయన తర్వాత మళ్ళీ నాకు సంగీతంలో నాకు గురువు అయినారు వసంతలక్ష్మి గారు. వాళ్ళిద్దరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్ నాకు ఒక గురువు స్థానంలో ఉండి ఎలా ఉండాలి, ఎలా పాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి చాలా మోటివేషన్ చేస్తారు. ఆ తర్వాత మా నాన్నగారు. వీళ్ళిద్దరి సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్. నీ గురువు గారు చూస్తే అర్థమైపోతుంది, నీకు సంగీతం నేర్పించిన గురువు ఇతనే కదా? అదన్నా నాకు సంగీతం రాదన్నా. మీరు ఏ విధంగా గురువు గారు ఓ బ్రో అని డైలాగ్ రాసింది మీరేనా? జస్ట్ ఐడియా ఇచ్చా అంతే. రివ్యూ చెప్తే బాగుంటది, ప్రతి రివ్యూని డైరెక్టర్లు చూస్తారు కదా, అలా నీకు ఛాన్సులు రావచ్చురా, డిఫరెంట్ ట్రై చెయ్యు అని అనేసి చెప్తుంటాడు. నేను ఎంత పెద్ద యాడ్ చేసినా సరే అర్ధరాత్రికి ఫోన్ చేసి ఇది ఎలా ఉందరా అంటే ఈ నవ్వితే నేను అక్కడ సక్సెస్ అయినట్టు అనుకుంటాను, నా యాడ్ కూడా సక్సెస్ అవుద్ది. ఆ ఐడియా మీరే ఫాలో అవ్వచ్చు కదా, అతను ఇవ్వకుండా హ్యాపీగా. సూపర్ బ్రో, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఖచ్చితంగా. లైఫ్ మనం పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా. చెప్పండి మీ గురువు గారి కోసం వస్తారు మాకు. సో ఈ రోజు వరకు నేను వేసే ప్రతి చిన్న అడుగు, ప్రతి చిన్న మూమెంట్ ని మీరందరూ ఇంత అప్రిషియేట్ చేస్తున్నారంటే దానికి బ్యాక్ రీజన్ వచ్చేసి మా మాస్టర్ రామిళ్ళ సర్వేష్ గారు. మీ స్టూడెంట్ కోసం మీరు ఏమైనా రెండు గురువుగా సక్సెస్ అయింది అనేది మళ్ళీ ప్రజల్లోకి ఆ స్టూడెంట్ ని గొప్పగా చూపించినప్పుడే. 25 years నుంచి ఈ కళా ఫీల్డ్ లో జర్నీ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన ద్వారా తయారయ్యారు. కాకపోతే కొంతమంది గురువును ముంచే శిష్యులు ఉంటారు, కొంతమంది గురువును పెంచే శిష్యులు ఉంటారు. సో అందులో వర్షిని మొదటి స్థానంలో ఉంటుంది.
మనం హానెస్ట్లీ ఒక ఆర్ట్ నమ్ముకొని ఉంటే అది ఖచ్చితంగా మన ద్వారా కాకపోయినా మన స్టూడెంట్స్ ద్వారానైనా అది ఖచ్చితంగా మనకు రీచ్ అవుతుంది. సార్ నేను మీ శిష్యురాలు కదా, తన కోసం అయిన 2 విషయాలు కూడా. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేసి మొట్టమొదటిసారి ఎన్నో టీవీ సీరియల్స్లలో నా స్టూడెంట్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ నన్ను పిలవలేదు, కానీ వాళ్ళు బాగుండాలి, పైకి రావాలి. కానీ నన్ను ఎప్పుడు గుర్తుంచుకునేది మహేశ్వరి, వడ్డీ మహేశ్వరి. ఆమె ఎప్పుడు నాకు వడ్డీ కడుతూనే ఉంటుంది. తను చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయసు నుంచి డాన్స్ నేర్చుకుంటూ తన మధ్యలో వాళ్ళ ఫాదర్ సడన్ ఎక్స్పైర్డ్. ఆమెకు అది ఒక తీరని లోటు. అయినా తను నిలదొక్కొని నేను ఉన్నానమ్మా, క్లాసికల్ ఉంది, మన కూచిపూడి నిలబెడుతుంది కాబట్టి మేము కూచిపూడి క్లాసెస్ రన్నింగ్ చేస్తూ దాదాపు డైలీ 80 కిలోమీటర్లు బైక్ పైన తిరిగేది ఇద్దరం. అలా తిరుగుతూ క్లాసెస్ కంపోజ్ చేస్తూ తను చాలా వర్క్ చేసింది. మా గురువు గారు మంత్రి కాంతారావు గారు నా చిన్నతనం నుంచి ఆల్మోస్ట్ 6 years ఉన్నాను మ్యామ్. అప్పటి నుంచి ఇప్పుడు నా ఏజ్ 26. ఈ 17 years ఆఫ్ లైఫ్ లో ఏ రోజు సార్ నా చెయ్యి వదలలేదు. నేను ఒక్కటే చెప్తా, ఇప్పటి వరకు నేను స్టేజ్ మీద ఇంత హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం ఎప్పుడూ లేదు. ఎవరు ఇందులో నీ గురువు గారు? ఇక్కడ నీ పక్కన నాగ్ తేజ్ నా గురువు. వీడు జబర్దస్త్ స్టార్టింగ్ లో ఫస్ట్ కిట్ లో చూసాను నేను. అవును, ఆయన నా గురువు. దాని తర్వాత ఇల్లేడు జబర్దస్త్ లో ఉన్నాడు అమెజాన్ అడవుల్లో ఈవెంట్లు చేసుకొని ఉంటున్నాడు. మేడం జబర్దస్త్ లో ఫస్ట్ స్టేజ్ ఎక్కిన పర్సన్ మనోడే మేడం, చంటి అన్న టీమ్ లో. ఫస్ట్ దించేసింది కూడా మనోనే మేడం. కాదు, ఏ విధంగా గురువు గారు చెప్పు నాకు? నా గురువు మేడం నాకు మిమిక్రీ నేర్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అదే ఇప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు వెళ్ళిపోయారని. మనకి సూపర్ స్టార్ తెలుసు, మెగాస్టార్ తెలుసు, బ్లేమ్ స్టార్ అమ్మ. మేడం మనోడు 2 వాయిస్లు చేస్తాడు మేడం, 2 చేస్తాడు మేడం, కానీ 2 ఎరగేస్తాడు మేడం. ఫస్ట్ నీ వాయిస్ చేసే పోసాని కృష్ణమురళి గారి వాయిస్ మేడం యాజ్ టీజ్ మనోడు దింపేస్తాడు మేడం. రాజా బగరాజా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందకరంగా ఉంది నాన్న. ఐ లవ్ యూ రాజా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఐ లవ్ యూ నాన్న. ఇది ఇతని వాయిస్ మేడం. నా గురువు అవమానించి చెప్తున్నా. అరే మన అచ్చయ్ సుమన్ శెట్టి గారి వాయిస్. సుమన్ శెట్టి మేడం మీరు కళ్ళు మూసుకున్నా సరే వచ్చి వెళ్ళిపోతారు, జస్ట్ అలా స్లీప్ లోకి వెళ్ళిపోతారు మీరు. నికృష్టుడా, నీచుడా, దుర్మార్గుడా. మేడం ఒకసారి చూడండి మేడం, మనోడు ఒక ఈవెంట్ కి తీసుకెళ్లాడు సుమన్ శెట్టి గారిని కూర్చోబెట్టి ఆయన ముందు ఆయన వాయిస్ చేశాడు. తర్వాత ఆయన వచ్చి అడుగుతాడు నేను ఇప్పుడు ఏం చేయాలి అని. రమేష్ అన్న, నువ్వు ఎవరిని తీసుకొచ్చినా నీ గురువే నాకు తెలుసు, ఎందుకంటే నీకే రోజు కాబట్టి. సో ఇతను ఏ విధంగా గురువు చెప్పన్నా? చెప్తా. యాక్చువల్లీ మేడం నేను పెద్దగా చదువుకోలేదు మేడం. ఈయన మా రెండో బ్రదర్, కాకతీయ యూనివర్సిటీ 8th ర్యాంక్ మేడం, వరంగల్. నా లైఫ్ లో నేను చదువుకోలేదు. నేను మా అన్నను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి అని నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురువు అన్న. అంటే ఒక శిష్యుడిగా, తమ్ముడిగా ఇప్పుడు మా అన్న మాట్లాడతాడు. థ్యాంక్ యూ. వాస్తవానికి నా తమ్ముడిని గ్రేట్ గా ఫీల్ అవుతున్నా మేడం. ఈ ఫీల్డ్ లో ఉండి వాడు చెడిపోవాల్సింది. నేను చదువుకొని జాబ్ చేసి కూడా ఎన్నో ఇబ్బందులు అయినాయి, కానీ నా తమ్ముడు ఈ రోజు వరకు కూడా డ్రింక్ చేయలేదు మేడం. డ్రింక్ క్యారెక్టర్ చేస్తాడు తప్ప. నేను సైంటిస్ట్ అయిదాం అనుకున్నా, కాలే. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని హాస్టల్ వార్డెన్ మేడం. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. చదువు అంటే ఏదో బుక్ లో ఉన్నది చదవడం కాదు, మనలో జ్ఞానం ఉన్నన్ని బయటకు తీసుడు అని అంటాం కదా మేడం. వీని జీవితాన్ని డెవలప్ చేసినందుకు వీడు నా నిజమైన శిష్యుడని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా మేడం. మీకు గురువు ఉన్నారు కాబట్టి మాకే ఆశ్చర్యంగా ఉంది. గురుగారు ఒక అరగంట నిలబడి అయిపోతుంది. అరగంట ఏంటా? ఒక అరగంటలో అయిపోతే అంత ఒక స్కిట్ అంటే ఈ అరగంటకి గురువు ఆయన. తెల్లగడ్డ ఉంది కదా అని చెప్పి కాస్త గురువు గారిలా ఉంటాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేడం, ఈయన
11వ సంవత్సరంలో మిమిక్రీ స్టార్ట్ చేశారు. అంటే ఆయనకి 11 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు. ఇప్పటికి 48 సంవత్సరాలు పైగా 10,000 ప్రోగ్రామ్స్ పైగా చేశారు ఆయన. టీవీలో వచ్చి అందరు పొలిటీషియన్స్ వాయిస్ యానిమేషన్ చెప్పేది సార్ ఒక్కరే. 7 సంవత్సరాలు వరుసగా నేషనల్ అవార్డు కొట్టింది. 7 నేషనల్ అవార్డ్స్ ఆ ప్రోగ్రామ్. సార్ మా కోసం వచ్చారు కాబట్టి ఒక్క పొలిటీషియన్ వాయిస్ చేసింది సార్ చాలు మాకు. ఈటీవీలో ప్రసారం అవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది సరదాగా? చాలా సంతోషం. ఈ రోజున ఈటీవీలో ఈ గురు పూజా దినోత్సవం సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మి మీ కార్యక్రమాలను నిత్యం చూస్తూ ఉంటారు. చాలా సంతోషం. అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం, సెలవు.